గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి డాలర్ అనేది పెరిగిపోతుంది, అదేవిధంగా రూపీ అనేది తగ్గిపోతుంది. ఒక డాలరు విలువ ఎంత అయిందంటే 80 రూపీస్ అయింది. సో మనం ఏదైనా ఒక డాలర్ని బై చేయాలంటే 80 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క వెల్త్ అనేది ఈ యూఎస్ డాలర్ స్ట్రెంత్ అవ్వడం వల్ల కొంత స్ట్రగుల్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఈ స్ట్రెంత్ అవ్వటం వల్ల డాలర్లో బెనిఫిట్ పొందే అవకాశం కూడా ఉంది. వాటిని ఏంటో చూద్దాం. ముందుగా మనం యూఎస్ డాలర్ చూసుకున్నట్లయితే 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఆల్ టైమ్ హైలో. బెనిఫిట్ పొందే కంపెనీల్లో సిప్లా అని చెప్తున్నారు. ఓకే, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రైసు 960. అయితే ఇప్పటి నుంచి ఇయర్ టు డేటు 1 ఇయర్లో చూసుకున్నట్లయితే ఓన్లీ 0.4% మాత్రమే తగ్గింది ప్రైస్. ఓవరాల్గా ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని చెప్పేసి దీని అర్థం. అయితే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న టార్గెట్ వచ్చేసరికి 1050, ఆల్మోస్ట్ మనకి ఒక 90 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో అరౌండ్ 10% అనుకుందాం. ఇది కూడా బెనిఫిట్ పొందుతుంది యూఎస్ డాలర్ స్ట్రెంత్ అవటం వల్ల అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అక్కడ ఎక్స్పాండ్ అయింది. అదేవిధంగా పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ మనం చూసుకున్నట్లయితే కరెంట్ ప్రైస్ 3328 రూపాయలు. అదేవిధంగా 1 ఇయర్లో చేంజ్ 32% ప్రైస్ తగ్గిపోయింది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ప్రొజెక్టెడ్ టార్గెట్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ప్రొజెక్టెడ్ టార్గెట్స్ 3650గా డిసైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్, అంటే ఒక 8 to 10% గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ నుంచి. అండ్ బెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్. ఎప్పుడైతే మైండ్ ట్రీ మెర్జర్ అయిందో వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ చాలా అగ్రెసివ్గా చేంజెస్ వచ్చినాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 4311 రూపాయలు. అయితే లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 41% కరెక్షన్ అనేది అయింది ఫ్రెండ్స్ స్టాక్లో. దీంట్లో ఎడిల్ వైస్ ఏంటంటే 7750 రూపాయలు ప్రొజెక్టెడ్ టార్గెట్గా ఉంది. ఆల్మోస్ట్ మనకి 75 to 80% టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా గమనించండి. ఇన్ఫోసిస్ నెక్స్ట్ బెనిఫిట్ పొందే కంపెనీగా ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1485. ఇయర్ టు డేట్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో 21% డ్రాప్ అయింది. ఓకే, కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి ప్రొజెక్టెడ్ టార్గెట్స్ 1725గా నిర్ణయించారు. ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ 225 రూపీస్ అనుకోవచ్చు. ఓకే, సో బెనిఫిట్ పొందుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేపీఆర్ మిల్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్టైల్ కంపెనీ. ఈ కంపెనీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి 514 రూపాయలు, మనకి 24% ఆల్మోస్ట్ డ్రాప్ అయింది. ఓకే, లాస్ట్ 1 ఇయర్లో. ఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని యొక్క ప్రొజెక్టెడ్ టార్గెట్ 635గా నిర్ణయించారు. ఆల్మోస్ట్ 115 రూపీసా 20 రూపీస్ సంథింగ్ లైక్ దట్. ఓకే, దీంట్లో మనకి ఒక 15 to 20% గ్రోత్ కనిపిస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అవి ఏదైతే డాలర్ పడిపోతుందో కొన్ని కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి అనుకున్నాం కదా, అలాంటి కంపెనీస్ ఇవి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.